హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ లో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుందాం. అసలు రైట్స్ అంటే ఏంటి, రైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యాయి, ఎన్ని టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి, లైక్ న్యాచురల్ రైట్స్, ఓకే, ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని, లీగల్ రైట్స్ అని. అసలు ఎక్కడి నుంచి ఈ రైట్స్ అనే కాన్సెప్ట్ ఆరిజిన్ అయింది అని కొంచెం బేసిక్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత మనము ఈ టాపిక్ కి వెళ్తాం అనమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం మరి. సో నవ్ లెట్ us see కాన్సెప్ట్ ఆఫ్ రైట్స్. రైట్స్ అనేవి ఇండివిజువల్ యొక్క అటానమీ మెయింటైన్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇండివిజువల్ అటానమీ మెయింటైన్ అవ్వాలంటే రైట్స్ అనేవి చాలా అవసరం. సో రైట్స్ ఆర్ లైక్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండివిజువల్ అటానమీ. ఇంకొకటి ఏంటంటే పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని అంటారు, అవునా? ఒకవేళ ఇండివిజువల్స్ కి రైట్స్ అనేవి ఇవ్వలేమనుకోండి, గవర్నమెంట్ యొక్క పవర్స్ అన్లిమిటెడ్ గా మారిపోతాయి. ఓకే, అబ్సల్యూట్ పవర్స్ అనేవి గవర్నమెంట్ కి వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, డెఫినెట్ గా గవర్నమెంట్ అనేది పవర్ ని మిస్యూజ్ చేసుకుంటుంది, ఇండివిజువల్ అటానమీని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఇండివిజువల్స్ కి రైట్స్ అనేవి చాలా చాలా అవసరం. ఇండివిజువల్స్ కి రైట్స్ ఇస్తేనే ఈ రైట్స్ అనేవి దే యాక్ట్ యాజ్ అ లిమిట్ ఆన్ ద పవర్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ యొక్క పవర్ మీద లిమిటేషన్స్ ని తీసుకొచ్చేవే ఇండివిజువల్ రైట్స్ అన్నమాట. అండ్ ఆల్సో ఈ ఇండివిజువల్ రైట్స్ ని ఈ స్టేట్ నుంచి, స్టేట్ మీద, స్టేట్ కి పవర్స్ ఉంటాయి కదా, స్టేట్ పవర్స్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం ఇండివిజువల్స్ కి రైట్స్ ఇస్తే. ఓకే, అర్థమైంది కదా? నౌ లెట్స్ సీ. స్టేట్ నెవర్ గివ్ రైట్స్, దే విల్ ఓన్లీ రికగ్నైజ్ రైట్స్. సో మనకి ఏవైతే రైట్స్ ఉంటాయో అవన్నీ మనకు స్టేట్ ఇవ్వదు, అవి ఓన్లీ స్టేట్ రికగ్నిషన్ ఇస్తుంది దానికి. సో మీకు ఈ రైట్స్ ఉన్నాయి అని ఒక రికగ్నిషన్ ఇస్తుంది తప్పితే మనకు ఆల్రెడీ ఆ రైట్స్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ కూడా మనకి రైట్స్ ని గ్రాంట్ చెయ్యదు, మన రైట్స్ ని జస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది మన రైట్స్ కి. అర్థమైందా? గవర్నమెంట్ విల్ నెవర్ గ్రాంట్ రైట్స్, దే విల్ ఓన్లీ ప్రొటెక్ట్ ద రైట్స్. ఓకే, అండ్ ఇంకొకటి, రైట్స్ అనేది ఇట్ ఈస్ అ సొసైటల్ కాన్సెప్ట్. ఇది సొసైటీ నుంచే రైట్స్ అనేవి ఎమర్జ్ అయ్యి ఉన్నాయి. దే ఆర్ ఎమనేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. దేర్ ఫోర్ రైట్స్ అనేది ఎప్పటికీ సోషల్ కాన్సెప్ట్ మాత్రమే. ఇట్ ఈస్ అ సొసైటల్ కాన్సెప్ట్ బికాస్ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. ఐ హోప్ సో యు హావ్ అండర్స్టూడ్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ రైట్స్ గురించి చూద్దాం. సో రైట్స్ కి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి సోషల్ క్లెయిమ్స్ అని అంటాము. సో ఇంతకు ముందు మనం చూసాం కదా, రైట్స్ అనేది ఒక సొసైటల్ కాన్సెప్ట్. సొసైటీ నుంచే ఈ రైట్స్ అనేవి ఆరిజినేట్ అవ్వాయి. ఓకే, మనకిది ఏ గవర్నమెంట్ మనకిది గ్రాంట్ ఇవ్వదు, గవర్నమెంట్ జస్ట్ రికగ్నైజ్ చేస్తుంది, గవర్నమెంట్ జస్ట్ మన రైట్స్ ని ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. మనకు రైట్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ మీద ఒక లిమిటేషన్ అనేది వస్తుంది. ఓకే, అందుకే రైట్స్ ని మనం సోషల్ క్లెయిమ్స్ అంటాము. నెక్స్ట్, సో రైట్స్ హెల్ప్స్ ఇన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ. చెప్పాను కదా, రైట్స్ అనేవి ఇండివిజువల్ అటానమీకి ఒక కార్నర్ స్టోన్ లాంటిది. ఓకే, సో ఇట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండివిజువల్ అటానమీ. కాబట్టి అటానమీ ఉన్నప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ డెవలప్ కావాలంటే ఆ పర్సన్ కి అటానమీ అనేది చాలా చాలా అవసరం. ఓకే, నెక్స్ట్, సో థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ రైట్స్ ఏంటంటే ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద స్టేట్స్. ఇంతకు ముందే చెప్పాను, స్టేట్ అనేది ఇది గ్రాంట్ చెయ్యదు, స్టేట్ అనేది జస్ట్ మన రైట్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఓకే, నవ్ లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్స్ వర్సెస్ ప్రివిలేజెస్. సో రైట్స్ అనేవి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు రైట్స్ అనేవి సోషల్ క్లెయిమ్స్ అన్నమాట. ఓకే, ఇవి సొసైటీ నుంచి ఆరిజినేట్ అయ్యాయి. వెరాస్ ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటైటిల్మెంట్స్ అన్నమాట. వెరాస్ రైట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్మెంట్స్. ఓకే, వెరాస్ రైట్స్ విల్ హెల్ప్ ఇన్ ఇండివిజువల్ డెవలప్మెంట్. ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే రైట్స్ అనేవి చాలా అవసరం. వెరాస్ ప్రివిలేజెస్ మాత్రం ఎంటైటిల్మెంట్స్ మాత్రమే. ఓకే, ఈ రైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యాయి అని మనము కమింగ్ స్లైడ్స్ లో నేర్చుకుంటాము. వెరాస్ ప్రివిలేజెస్ అనేవి ఏన్షియంట్ అండ్ మిడివల్ టైమ్స్ నుంచే ఉన్నాయి. ఓకే, ఈ ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో అవి కొంతమంది మనుషులకు మాత్రమే ఉండేవి అంట. అంటే అందరికీ యూనివర్సల్ కాన్సెప్ట్ కాదు ప్రివిలేజెస్ అనేది. ఏన్షియంట్ మిడివల్ టైమ్స్ నుంచి ప్రివిలేజెస్ అనేది
ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, ఒక సర్టన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఈ ప్రివిలేజెస్ అనేవి మనం ఇచ్చేవాళ్ళము. రైట్స్ ఆర్ యూనివర్సల్ ఇన్ కాన్సెప్ట్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు రైట్స్ అనేవి అందరికీ ఉంటాయి, వెరాస్ ప్రివిలేజెస్ మాత్రం చాలా కొంతమందికి ఉంటాయి. ప్రివిలేజెస్ అనేవి దే ఆర్ ద మ్యాటర్ ఆఫ్ ప్యాట్రనేజ్, వెరాస్ రైట్స్ ఆర్ ద మ్యాటర్స్ ఆఫ్ ద రైట్ ఇట్ సెల్ఫ్. రైట్స్ అనేవి మన రైట్, వెరాస్ ప్రివిలేజెస్ అనేది ఒక ప్యాట్రనేజ్ లాగా. ఓకే, రైట్స్ అనేవి దే ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ సొసైటీస్. డెమోక్రటిక్ సొసైటీస్ లో ఇండివిజువల్స్ కి రైట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, వెరాస్ ప్రివిలేజెస్ ఆర్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ సొసైటీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఆరిజిన్ ఆఫ్ రైట్స్ గురించి తెలుసుకుందాము. ఆరిజిన్ ఆఫ్ రైట్స్ ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ రైట్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి అనమాట. సో ఈ ట్రెడిషన్ ఆఫ్ న్యాచురల్ రైట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయమ్మా అంటే దే హ్యావ్ బిగిన్ ఇన్ 17th century. 17th century నుంచి మనకి ఈ న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయిందనమాట. సో జాన్ లాక్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ హీ హస్ ఆర్గ్యూడ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ రైట్స్ బికాస్ వి ఆర్ ఆల్ క్రియేషన్ ఆఫ్ ది గాడ్. ఓకే, జాన్ లాక్ ఏం చెప్పాడంటే మనందరము గాడ్ యొక్క క్రియేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి సర్టన్ బేసిక్ రైట్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఆ టైంలో చెప్పాడు. అప్పటి నుంచి మనకి 17th century నుంచి మనకి న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది. సో అకార్డింగ్ టు జాన్ లాక్, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేవి ఇన్ఏలియనబుల్ రైట్స్. ఒక మనిషికి అవి ఖచ్చితంగా ఉండాల్సిన రైట్స్ అన్నమాట. ఈ ఒక మనిషిని ఈ రైట్స్ నుంచి ఎవరు వేరు చేయలేరు అని చెప్పేసి జాన్ లాక్ అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ అనేవారు చెప్పారనమాట 17th century. అప్పటి నుంచి మనకి న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. ఓకే, సో ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యూమన్ రైట్స్ ఆరిజిన్ వచ్చేసి 20th century అయింది. 20th century హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఆరిజినేట్ అయిందనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే 1948 బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. సో హ్యూమన్ రైట్స్ అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ద రైట్స్ విచ్ ఆర్ ఎంటైటిల్డ్ బై ద వర్చ్యూ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. నువ్వు హ్యూమన్ అవ్వడం వల్లనే నీకు హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి, ఎవరో ఇచ్చాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యూమన్ అయితే చాలు, నీకు హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, హ్యూమన్ రైట్స్ అనేవి దే ఆర్ నాట్ గిఫ్ట్స్ కన్ఫర్డ్ బై ద స్టేట్స్. సో ఒక స్టేట్ వచ్చి మనకి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ లైక్ అ గిఫ్ట్ కన్ఫర్డ్ బై ద స్టేట్. కాన్స్టిట్యూషన్ ఇంకా లాస్ కూడా దీన్ని క్రియేట్ చేయలేవు. ఓకే, ఇది జస్ట్ నువ్వు హ్యూమన్ అయి ఉంటే చాలు నీకు హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి. దే ఆర్ ఎంటైటిల్డ్ బై ద వర్చ్యూ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. Now let's see the generation of human rights. So first generation లో వచ్చేసి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ తీసుకొచ్చాం మనము. సో సెకండ్ జనరేషన్ లో వచ్చేసి సోషియో ఎకనామిక్ రైట్స్ అనేవి వచ్చాయి, లైక్ రైట్ టు వర్క్ అనే కాన్సెప్ట్ లాంటివి సెకండ్ జనరేషన్ రైట్స్ అనమాట. థర్డ్ జనరేషన్ రైట్స్ అనేవి అంటామంటే కమ్యూనిటీ రైట్స్ అంటాము, లైక్ రైట్స్ ఆఫ్ విమెన్, రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్, ఇవన్నీ కమ్యూనిటీ రైట్స్ అనమాట. ఫోర్త్ జనరేషన్ రైట్స్ వచ్చేసి దే ఆర్ న్యూ జనరేషన్ రైట్స్, లైక్ రైట్ టు ఇంటర్నెట్, రైట్ రిగార్డింగ్ డిజిటల్ సెక్యూరిటీ, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ రిలేటెడ్ లేదా ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్స్ రిలేటెడ్ రైట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫోర్త్ జనరేషన్ రైట్స్ అని అంటాము. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. So there are other type of rights also. For example, constitutional rights, legal rights. So constitutional rights ante enti? Constitutional rights ante rights which are given through Constitution of India. Constitution nunchi vachina rights ni constitutional rights antamu. Okay, laws dwara vache rights ni legal rights antamu. Okay, natural rights untayi, human rights untayi, constitutional rights untayi, legal rights untayi. Ila different type of rights untayi. There are rights. There are fundamental rights. There are fundamental rights which are only available to citizens of India. Rights అనేవి ఉంటాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కొన్ని మాత్రం ఫండమెంటల్ రైట్సే కానీ ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా మాత్రమే. ఓకే, సో అవెందుకు, ఏమేం రైట్స్ సిటిజన్స్ కి అవైలబుల్ ఉంటాయి, ఏమేం రైట్స్ ఫారినర్స్ కి అండ్ ఈవెన్ సిటిజన్స్ కి అవైలబుల్ ఉంటాయో కమింగ్ స్లైడ్స్ లో మనం తెలుసుకుందాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఫండమెంటల్ రైట్స్ అనేది పవర్స్ ఆఫ్ ద స్టేట్స్ మీద లిమిటేషన్ గా వర్క్ అవుతుంది అనమాట. స్టేట్ యొక్క పవర్ మీద లిమిటేషన్ ని క్రియేట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఇండియా అనేది UNDHR అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కి సిగ్నేటరీ అనమాట.
దీన్ని ఇండియా సైన్ చేసింది. అందుకే మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ చేస్తున్నామో మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏం చేశారంటే దే హ్యావ్ టేకెన్ గ్రేట్ ప్రికాషన్ ఇన్ ఆర్డర్ టు ఇంక్లూడ్ దిస్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ కాన్కరెంట్ విత్ ద యుఎన్డిహెచ్ఆర్ కి కాన్కరెంట్ గా ఫండమెంటల్ రైట్స్ ని తీసుకొచ్చారు మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ అయి ఉంటుంది. అయితే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అయితే సిటిజన్స్ కి ఉంటాయి, ఈవెన్ ఫారినర్స్ కి కూడా ఉంటాయి. వెరాస్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ మాత్రం ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. సో ఏవి సిటిజన్స్ కి ఉంటాయి, ఏవి ఇద్దరికి ఉంటాయో తెలుసుకుందాం మరి. సో fundamental rights which are available to both citizens and foreigners except enemy aliens. Enemy aliens కి తప్పితే కొన్ని ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ కి అవైలబుల్ ఉంటాయి, ఈవెన్ ఫారినర్స్ కి అవైలబుల్ ఉంటాయి. ఏమేం ఫండమెంటల్ రైట్స్ మరి ఇలా అవైలబిలిటీ ఉండేవి? ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా. ఒక లా ముందు అందరూ ఈక్వలే అని చెప్పేసి ఆర్టికల్ 14 చెప్తుంది. ఓకే, ఈ ఆర్టికల్ 14 అనేది బోత్ ఫారినర్స్ కి ఉంటుంది, ఈవెన్ సిటిజన్స్ కి కూడా ఉంటుంది. ఆర్టికల్ 20 కూడా ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్వెన్షన్ ఆఫ్ కేసెస్. సో కేసెస్ యొక్క కన్విక్షన్ ని బట్టి ఏదైతే ఉంటుందో ఆ రైట్ ఫారినర్స్ కి అవైలబుల్ ఉంటుంది, ఈవెన్ సిటిజన్స్ కి కూడా ఈ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అనేది ఇద్దరికి అవైలబుల్ ఉంటుంది. ఆర్టికల్ 21. సో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ ఆర్టికల్ కూడా both citizens and foreigners ki available ఉంటుంది except enemy aliens. Article 21A. Okay, right to elementary education. So మీకు ఒక క్వశ్చన్, మీరు ఆర్టికల్ 21A ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈవెన్ ఆర్టికల్ 22 కూడా బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ కి ఉంటుంది. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ఇట్ will give protection against arrest and detention in certain cases. Arrest and detention cases కి సంబంధించిన రైట్స్ యొక్క ప్రొటెక్షన్ కి సంబంధించి ఆర్టికల్ 22 లో మెన్షన్ అయి ఉంటుంది. ఆర్టికల్ 23 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిగార్డింగ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ యొక్క ఫోర్స్డ్ లేబర్ కి సంబంధించింది ఆర్టికల్ 23 లో మెన్షన్ అయి ఉంటుంది. అది కూడా ఫారినర్స్ కి ఈవెన్ సిటిజన్స్ కి కూడా అప్లై అవుతుంది అనమాట. ఆర్టికల్ 24 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. సో ఎవరైతే అండర్ 14 years ఆఫ్ ఏజ్ ఉంటారో వాళ్ళు హార్మ్ఫుల్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ అవ్వకూడదు, చిల్డ్రన్ అనే వాళ్ళు ఫ్యాక్టరీస్ లో ఎంప్లాయ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 24 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రారగేషన్ ఆఫ్ రిలీజియన్. సో ఆర్టికల్ 25 కూడా బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ కి అప్లై అవుతుంది. ఓకే, ఇంకేం ఆర్టికల్స్ ఉంటాయి ఫర్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అంటే ఆర్టికల్ 26. ఆర్టికల్ నెంబర్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ గురించి ఉన్న ఫ్రీడమ్ ఏదైతే మెన్షన్ అయ్యిందో అది కూడా బోత్ ఫారినర్స్ కి ఇండియన్ సిటిజన్స్ కి అవైలబుల్ అవుతుంది అనమాట. సో అప్లికేబుల్ అవుతుంది. ఆర్టికల్ 27 ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ టాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఇది కూడా both citizens and foreigners ki apply అవుతుంది. Article 28 freedom from attending religious instruction or worship in certain educational institution. So ఇవన్నీ citizens కి and even foreigners కి అప్లై అయి ఉంటాయి. Okay, now let us see the fundamental rights which are only available to citizens of India. ఏమేం ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వర్తిస్తాయో అవి చూద్దాము. ఓకే, ఆర్టికల్ 15 అన్నమాట. Prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth. ఇవి ఓన్లీ ఇండియన్ సిటిజన్ కి మాత్రమే వర్తిస్తాయి. ఫారినర్స్ కి మాత్రం మనం డిస్క్రిమినేట్ కూడా చేయొచ్చు కొన్ని టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆబ్వియస్ గా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఎవరో ఫారినర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వలేం కదా, ఇండియన్ సిటిజన్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇది ఈ రైట్ ఓన్లీ మాత్రం సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఓకే, ఈవెన్ ఆర్టికల్ 19 కూడా ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 19 లో ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్ రిలేటెడ్ టు ఫ్రీడమ్. 6 రైట్స్ ఉంటాయి ఆర్టికల్ 19 లో. సో మీరు చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్,
to form associations or unions, to move freely throughout the territory of India, to reside and settle in the part of India, in any part of territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఇవన్నీ ఏవైతే ఈ రైట్స్ ఉన్నాయో అండర్ ఆర్టికల్ 19 ఇవి ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. ఓకే, ఈవెన్ ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 కూడా ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే అప్లై అవుతాయి. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్, ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్. ఓకే, ఆర్టికల్ 30 వచ్చేసి రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో ఇది కూడా ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో వాటితో పాటు you have to be a citizen of India in order to vote in elections. మీరు ఓట్ చేయాలంటే you have to be the citizen of India. And in order to contest in the elections also, okay, you have to be the citizen of India. Okay, hold any constitutional post of the country like president, vice president, governor, ministers, judges, etc. Okay, ఇవన్నీ కావాలి అంటే కూడా డెఫినెట్ గా నువ్వు సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యే ఉండాలి. In order to get any benefits from the government given only to the citizen of India also, this will be applicable only to the citizen of India. సో నువ్వు ఓటింగ్ చేయాలన్నా, ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయాలన్నా, లేకపోతే ప్రెసిడెంట్ కావాలన్నా, వైస్ ప్రెసిడెంట్, లైక్ ఎనీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ని హోల్డ్ చేయాలన్నా నువ్వు సిటిజన్ అయి ఉండాలి. ఓకేనా? సో లెట్స్ సీ సమ్ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓకే, డీటెయిల్ గా డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఫ్యూ పాయింట్స్ నేను మీకు చెప్తాను. So the conditions for the Indian citizenship at the commencement of the Indian Constitution is provided directly in the Constitution of India under Article 5 to 11. ఏం చెప్తున్నారమ్మా? కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 లో అసలు ఎలాంటి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది అనే కండిషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయంట. అండ్ ఆల్సో ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా సార్లు జరిగింది. సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1955 అది ఎన్నోసార్లు అమెండ్మెంట్ జరిగింది అనమాట. సో ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 విల్ ప్రొవైడ్ ఫర్ ది అక్విజిషన్ ఆర్ లాస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆఫ్టర్ 26 జనవరి 1950. సో 26 జనవరి 1950 తర్వాత ఏదైతే సిటిజన్షిప్ అక్విజిషన్ చేయాలన్నా, లూజ్ చేయాలన్నా దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 లో మెన్షన్ చేసి ఉన్నాయి. సిటిజన్షిప్ యాక్ట్ హస్ బీన్ అమెండెడ్ మల్టిపుల్ టైమ్స్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఇది చాలా సార్లు అమెండ్ చేశారు. ద లేటెస్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది 2019 లో అమెండ్ చేశారనమాట. ఐ హోప్ సో యు హావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. సో మనం ఈ వీడియోలో మొత్తంగా ఫండమెంటల్ రైట్స్ ఆరిజిన్ నుంచి న్యాచురల్ రైట్స్ అంటే ఏంటి, ఓకే, ఈవెన్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఏంటి, లీగల్ రైట్స్ అంటే ఏంటి అని చదివాము. ఫండమెంటల్ రైట్స్ ని ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. ఏవి సిటిజన్స్ కి అప్లై అవుతాయి, ఏవి సిటిజన్స్ కి అప్లై అవ్వవు, అండ్ ఆల్సో రైట్స్ కి ప్రివిలేజెస్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ కాన్సెప్ట్ మనకి ప్రిలిమ్స్ కి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈవెన్ ఫర్ ద మెయిన్స్ ఆల్సో. సో ఈ టాపిక్ ని మీరు ఇక్కడి వరకు చూసారంటే యూ హ్యావ్ అ గ్రేట్ అటెన్షన్ స్పాన్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.